ధనం నిలకడగా ఉండి స్థిరంగా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారాన్ని ఆచరించండి. అంటే ఒక్కొక్కసారి మనం అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా పెడతాం. ఆ అనవసర ఖర్చుల నుండి మనం కొంత అధిగమిస్తే ఆ యొక్క ధనం మిగిలిన వాటికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారం గురువారం నాడు ప్రారంభించాలి. గురువారం నాడు మీరు చక్కగా తలస్నానాదులన్నీ కూడా చేసుకుని మీ ప్రార్థనా మందిరం వద్దకు వెళ్ళి కొంచెం తెల్ల ఆవాలు తీసుకుని దానిని ఒక తెల్లటి పేపర్ పైన ఉంచి మీరు పడుకునేటటువంటి ప్రదేశం వద్ద తలగడ కింద కానీ లేదా తలగడ లోపల కానీ పెట్టుకుని ఆ యొక్క దిండులోనే యొక్క ప్యాకెట్ని అలా ఉంచుకోవాలి. అలా మరుసటి గురువారం వచ్చేంత వరకు కూడా ఆ యొక్క తెల్ల ఆవాల ప్యాకెట్ని అలాగే ఆ తెల్లటి కాగితంలో ఉంచాలి. ఎప్పుడైతే మరుసటి గురువారం వస్తుందో ఆ గురువారం నాడు ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానాదులన్నీ కూడా చేసుకుని 4 రోడ్ల కూడల వద్దకు వెళ్ళి ఆ ప్యాకెట్ని అక్కడ పారివేసి ఇంటికి తిరిగి వచ్చి మీరు కాళ్ళు చేతులు కడుక్కున్నట్లయితే మీకు ధనం నిలకడగా